ఆమేన్. మంచిది, కూర్చోండి దయచేసి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని మరి ఈ వారమంతా ఆయన కృపలో భద్రపరిచి మరొకసారి మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి, మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం కొరకై మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆరాధనకి యోగ్యుడా, పూజ్యనీయుడా, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన్ని ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. ప్రభువా, నీ సన్నిధిలో యేసు నామం ద్వారా ఇచ్చిన రక్షణ బట్టి, విడుదలను బట్టి, ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప నాయన విడుదలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. యేసు నామములో ఉన్న శక్తి కలిగిన కార్యాలు మీరు జరిగించే దేవుడుగా ఉన్నావు. ఈ పగటి కాలంలో నీ సన్నిధిని అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ స్థలమంతా మీ మహిమ చేత, ప్రభావం చేత, శక్తి చేత నింపినందుకు వందనాలు అయ్యా. నీ వాక్కు వినాలని, నీ మాటలు విని ఆత్మలో బలపడాలని ఆశతో నీ సన్నిధికి వచ్చాం మేము. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి దేవా. వాక్యం వినే ఆ గ్రహింపు కలిగిన మనస్సును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆటంకాల నడులను యేసునామములో తొలగించి బంధించి లయపరుస్తున్నాం. నీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. యేసునామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, గడిచిన వారం మీ మధ్యకి రావడానికి దేవుడు మాకు కృప చూపాడు. అలాగే ఈరోజు కూడా ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. దేవుని దాసులు సుధాకర్ అన్న గారు మరి ఈ వారమంతా ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. మరి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుని దాసులు ఈ వారమంతా ప్రార్థనలో ఉన్నారు. కనుక దైవదాసులు అన్నగారు ఫోన్ చేసి, నేను ఈ వారమంతా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన లేదు, మరి నువ్వు వెళ్ళి అక్కడ ఆరాధన జరిపించాలి అని చెప్పారు. మరి ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయమన్నారు అన్నగారు. ఈ వారమంతా ప్రార్థనలోనే ఉండి దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉన్నారు. అందువల్ల మీ మధ్యకి దైవదాసులు రాలేకపోయారు. నీ ప్రభు ఇచ్చిన కృప, ప్రభు నాకు ఇచ్చిన అవకాశం, అందరి బట్టి దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి అందరూ చెప్పండి. అందరూ మంచిగా చెప్పండి. హల్లెలూయా. మీరు కాస్త స్పందించాలి. వాక్యం చెప్పేటప్పుడు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. ప్రభు వాక్యాన్ని చక్కగా వినండి. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యంలోనికి వెళ్దాం. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనం. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు నన్ను మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. చాలు చాలు. ప్రభు ఈ వాక్యాన్ని మన విడికిలో దీవించునుగాక. బిడ్డలారా, ఈ పగటి కాలం సమయంలో ప్రభు సన్నిధిలో నేను చెప్పాలనుకున్న
దేవుని వాక్యం విషయం ఏంటంటే అంశము మోసపరుచుకొనుట. మోసపరుచుకోవటం. జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా అవసరమైంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలైన మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతి, విషయం కూడా. మోసపరుచుకోవటం. చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇస్సాకు మాట్లాడిన ఒక మాట అక్కడ మనకు కనపడుతుంది. అలాగే ఏశావు కూడా మాట్లాడిన మాట మనకి కనపడతా ఉంది. ఇస్సాకు తన కుమారులు, 2 కుమారులు ఉన్నారు. తను వృద్ధుడైపోయాడు. ప్రభువు సన్నిధిలో ఆయన తన బిడ్డలని, తన కుమారుడైన ఏశావుని ఆశీర్వదించాలని ఆలోచన కలిగిన వాడై ఏశావుని పిలిచాడు. ఏశావు వచ్చి తండ్రి అని అడిగినప్పుడు తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళి నా కోసము ఒక శ్రేష్టమైన మంచి ఆహారాన్ని, మాంసమును పట్టుకురమ్మన్నాడు. ఏశావు తన తండ్రి దగ్గర దీవెనల కోసం, ఆశీర్వాదాల కొరకు తండ్రి అడిగిన ఆశను తీర్చడానికి ఆ ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే ఆ గృహములో ఉన్నటువంటి రిబ్కా తల్లి, ఏశావుకి యాకోబుకి తల్లి అయినటువంటి రిబ్కా ఆ మాటలు విని యాకోబును పిలిచి, నువ్వు వెళ్ళి త్వరగా మరి మాంసమును సిద్ధపరచుకురా, మీ నాన్నకి నేను ఆహారాన్ని సిద్ధపరిచి ఇస్తాను, తీసుకువెళ్ళి నీవు ఆ ఆశీర్వాదాన్ని, దీవెనని నువ్వు పొందుకోవాలి అని చెప్పాడు. చెప్పింది ఆమె. బిడ్డలారా, యాకోబు అడిగాడు తల్లిని, ఒకవేళ మా నాన్న అన్నని ఆశీర్వదిస్తానని ఆయనకి చెప్పాడు కదా, ఇప్పుడు నేను వెళ్తే ఒకవేళ నన్ను గుర్తుపడితే, నన్ను ఆశీర్వదించడానికి పోయి నన్ను శపిస్తే ఆ శాపం నా మీదకి వస్తుంది కదా అని రిబ్కా తల్లితో యాకోబు అడిగినప్పుడు, తల్లి అయినటువంటి రిబ్కా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ శాపం ఏదో చెప్పండి, నా మీదకి వచ్చునుగాక. ఒక తల్లి చూడండి ఆ గృహంలో ఎంతటి సమస్యను ఉత్పన్నం చేస్తూ ఉందో. 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. 2 పిల్లల్ని దేవుడిచ్చాడు. 2 పిల్లల విషయంలో ఆమె సరైన ఆలోచన మనకు కనపడతలా. ఒక పిల్లవాని విషయంలోనేమో, యాకోబు విషయంలోనేమో ఆమె ఒక ఆలోచన కలిగి ఉంది. ఏశావు విషయంలోనేమో మరొక ఆలోచన కలిగి ఉంది. కనుక దేవుని సన్నిధిలో ఈ సందర్భం, ఈ విషయం మీరు గుర్తించాలి. ప్రభు సన్నిధిలో యాకోబు తండ్రి యొద్దకు వచ్చాడు, ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి, నేనే ఏశావుని, నాన్నగారు నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అప్పటికి ఇస్సాకు మరి స్వరమేమో యాకోబుది, మనిషి స్వరం ఏంటి? యాకోబు స్వరం. యాకోబు స్వరంలాగా ఉంది. దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు ఆ తల్లి ఆ ఏశావు యొక్క వస్త్రాలు, ఆ చర్మపు వస్త్రాలు వేసినప్పుడు వాసన చూసి, ఆయన కనపడదు కదా, వృద్ధుడైపోయాడు కదా, స్వరం అయితే యాకోబుదే కానీ వస్త్రాలు మాత్రం ఎవరి వస్త్రాలు వేసుకున్నాడండి? ఏశావు వస్త్రాలు వేసుకుని వచ్చాడు. అయినా తండ్రి ఆశీర్వదించాడు. ఏశావు అనుకొని ఆశీర్వదించాడు. నేనే ఏశావునని చెప్పాడు కదా, ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని యాకోబు వెళ్ళిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, వెనువెంటనే ఏశావు ఆహారాన్ని సిద్ధపరుచుకొని వచ్చాడు. ఏశావు అంటున్నాడు, నానా అని పిలిస్తే, ఎవరు అయ్యా నువ్వు అని అడిగాడు. నీ పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని నానా అని చెప్పాడు. మరి ఇంతకుముందు వచ్చిన ఆయన ఎవరు
అని అంటే, ఇంతకుముందు నా ముందు ఎవరు వచ్చారు? నేను ఆశీర్వదించాను, నేను దీవించాను. ఇంతకుముందు వచ్చి నేనే ఏశావునని నువ్వు దీవెన ఆశీర్వాదాన్ని తీసుకున్నావు కదా అని తండ్రి అంటుంటే, లేదు లేదు నాన్నగారు, నేను ఇప్పుడే వచ్చింది, నేను ఇప్పుడే ఆహారాన్ని సిద్ధపరచుకొని వచ్చాను, నన్ను దీవించండి అని అంటే, ఇస్సాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఇంట్లో తండ్రి కదా, ఈ పనులన్నీ చేసేవాడు ఒకడు ఉండడు మా ఇంట్లో. ఎట్లాంటి పనులు చేసేవాడు? ఎలాంటి పనులు చేసేవాడు? ఆ తండ్రి ఇంట్లో ఉన్నాడు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు ఎలాంటి వారో ఇస్సాకు బాగా తెలుసు. ఈ పని చేసిన వాడు యాకోబు అని తండ్రి అయినటువంటి ఇస్సాకు అర్థమైపోయింది. ఆయన అన్నాడు, ఏమని చెప్పాడు అక్కడ? అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనను తీసుకొని పోయిను. తండ్రి చెబుతున్నాడు, ఇదిగో యాకోబు కపటోపాయముతో నన్ను మోసం చేసి నేనే ఏశావునని చెప్పి నీ వస్త్రాలను వేసుకొని వచ్చి నన్ను మోసం చేసి నీ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు. వెంటనే ఏశావు కూడా చెబుతున్నాడు, ఏమని? యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది, అతడు 2 మార్లు నన్ను మోసపరిచాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. 2 సార్లు నన్ను మోసపరిచాడు కనుక వాడు యాకోబు, ఆ పేరు అతనికి సరిపోయినదే అని. యాకోబు అంటే మోసగాడని అర్థం. ఆయన పేరులోనే ఆ అర్థం ఉంది, పేరులోనే ఆ భావం ఉంది, మోసగాడు. 2 విషయాలు గమనించండి. ఒకటి, ఇతరులు మనల్ని మోసపరచటం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు మనం చదివితే యేసు ప్రభువారు చెప్పారు అక్కడ, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు చాలు వినండి అమ్మా. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏమిటి అని, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పినప్పుడు ప్రభు వారితో మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదట మాట ఏం చెప్పాలి? రాకడకి ఆయన సూచనలు ఏమిటి అని అంటే, యుగ సమాప్తికి సూచనలు ఏమిటంటే, ఆకాశంలో నక్షత్రాలు రాలుతాయి, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పాడు. కానీ వీటికంటే ముందుగా ఆయన చెప్పింది ఏమిటంటే, ఎవరును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అన్నాడు. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు మోసపోవద్దు. మీకు తెలుసా, ఈ దినాల్లో మనుషులు ఎక్కువగా మోసపోతున్నారు. గడిచిన కాలంలో
ఒకసారి ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. అప్పటికి మా మందిరం స్లాబ్ వరకు వేసి కిటికీలు కూడా పెట్టలేదు, డోర్స్ అయ్యని పెట్టలేదు, ఇంకా ప్లాస్టింగ్ చేయలే, అంతా ఎక్కడిదక్కడే ఉంది. పాస్టర్ గారు, నేను మీ మేలు కోరి మీ దగ్గరికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను, వినండి అని చెప్పాడు. చెప్పోయా, వింటానన్నా. ఆయన అన్నాడు, నీ మందిరం ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, ఈ మందిరం చక్కగా నిర్మాణం జరగాలి, అయిపోవాలి, ప్రతిష్ఠ జరగాలి, కనుక నీకు ఒక డబ్బులు వచ్చేసి ఒక సలహా చెబుతాను, విను అన్నాడు. డబ్బులు వచ్చేదైతే పోగొట్టుకుంటాం మనం అన్నగారు, డబ్బులు ఎవరు ఇస్తానన్నా సలహా ఇస్తే తీసుకుంటాం. చెప్పండి పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు, ఇదిగో హిమ్ అనే ఒక సంస్థ ఉంది, అది క్రైస్తవ సంస్థ, వాళ్ళు 10,400 ఎంతో కట్టించుకుంటారు, నెల నెల నీకింత నీ అకౌంట్లు వేస్తారు, ఇంకా నువ్వు కట్టిస్తే నీ సంఘస్థులు నెలకి ఎంతని 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 నీ అకౌంట్లు వేస్తారు. సరే బాగానే ఉంది, వాళ్ళు ఎందుకు వేస్తున్నారు అని అడిగాను. ఎందుకు వేస్తున్నారంటే ఆయనకంట దేవుడు దర్శనంలో కనపడి ఇలా చేయమన్నాడంట. సంఘాల దగ్గరికి వెళ్ళి, దేవుని బిడ్డల దగ్గరికి, సేవకుల దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి అన్నాడు. బిడ్డలారా వినండి, గమనించండి. ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాను. ఒకవేళ అలాగ ఇచ్చేటట్టయితే మాలాంటి వాళ్ళు బోల్డెంతమంది ఉన్నారు కదా, చాలామంది, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు మాట్లాడాడు, ఇదిగో తీసుకోండి అని ఇవ్వచ్చు కదా, తిరిగి డబ్బులు కట్టించుకోవటం ఎందుకు అన్నాను. అమ్మా, ఆయన చాలా కారణాలు చెప్పుకొచ్చి చివరికి నన్ను ఎలాగైనా సరే ఆ డబ్బులు కట్టేయాలని చూశాడు. నేను అన్నాను, ఒక వారం 10 రోజులు ఆగి రండి పాస్టర్ గారు, నేను చెప్తాను మీకు ఏ సంగతి అన్నా. ఈలోపు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, ఒక 6 నెలల్లో ఆ హిమ్ అనే సంస్థ మూయబడుతుంది, అతడు మోసంతో ఈ ఆలోచన చేస్తున్నాడు, మోసం చేయాలని ఆలోచన చేసి ఈ పని ప్రారంభించాడు, 6 నెలల్లో అది ఆ సంస్థ మూయబడుతుంది అని చెప్పాడు ప్రభు. పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పాను, అయ్యా ఇంకా 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అని. అప్పటికే కొన్ని కోట్ల రూపాయలు కట్టారు క్రైస్తవ సేవకులు, క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది సంఘాల్లోకి వచ్చి ఆ పని చేసుకొని వెళ్ళిపోతున్నారు, ధనం కట్టారు. అమ్మా నేను అడుగుతాను, కష్టపడ్డ డబ్బులే ఉంటలా, అట్లాంటి డబ్బులు ఉంటాయి అంటారా? అసలు అలాంటి డబ్బులతో నేను మందిరాన్ని కట్టాలా అన్నగారు? అలాంటి ధనంతో నేను మందిరాన్ని కట్టాలా? ఆలోచన చేయద. సేవకులు కూడా ఎంతోమంది గొప్పగా పరిచర్యలు చేసిన వాళ్ళు కూడా ఆ సంస్థ ఆ విధానంలో పడిపోయి లక్షలు పోగొట్టుకున్నారు. చివరికి సంఘాలే మూత వేయబడ్డాయి. సంఘాలలో ఉన్న విశ్వాసుల చేత ఆ పని చేయించి ఏం చేయాలో అర్థం కాక 6 నెలల తర్వాత క్లోజ్ అయిపోయింది అది. బిడ్డలారా, సమస్యలో పడిపోయారు విశ్వాసులు, సేవకులు ఆ సమస్యలో పడిపోయారు. చివరికి సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎంతోమంది దైవజనులు. సంఘాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చక్కగా ఆరాధన చేసి దేవుని పని జరిగిస్తూ దేవుని విధానంలో నడిపించబడుతున్న సంఘాలే పాడైపోయినాయి. సంఘాలలో ఉన్న బిడ్డలు చెల్లాచెదరైపోయారు ఆ పని వల్ల. కారణం ఏమిటి? మీకు మేము కట్టాం కనుక పాస్టర్ గారు మీరే మాకు సమాధానం చెప్పాలి, వాళ్ళతో మాకు పని లేదని విశ్వాసులు అంటున్నారు. ఈయనేమో వెళ్ళి అడిగితే వాళ్ళు ఎవరో సమాధానం చెబుతలేదు. బిడ్డలారా, చివరికి ఆ సంఘాలన్నీ కూడా చిందరవందరైపోయినాయి, సంఘాలు పాడైపోయినాయి. కారణం ఏంటో తెలుసా? చెప్పండి, ఏం జరుగుతుంది? ఏ ఆత్మ పని చేస్తుంది? మోసపరిచే ఆత్మ. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు,
మేమే క్రీస్తుమని నేనే క్రీస్తునని మీ వద్దకు వస్తారు. మోసపోకండి. దేవునికి స్తోత్రం చూద్దాం అందరు. హల్లెలూయా, హల్లెలూయా, చూద్దాం. హల్లెలూయా. ఇది ఒక విధానం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, వాళ్ళెవరో యాకోబు అన్నను మోసం చేశాడు, యాకోబు ఇస్సాకును మోసం చేశాడు, తన తండ్రిని అన్నను మోసం చేశాడు. అదొక విధానం, గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతిలో దయచేసి పడొద్దు. ఆశ చూపి మిమ్మల్ని ఎవరైనా ఇలాంటి ఆశలను ప్రేరేపించి అలాగా మీ వద్దకు వస్తే దయచేసి అలాంటి వాళ్ళ చేతిలో పడొద్దు. అలాగ దేవుడు ఇవ్వడు, అలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఆ విధంగా నీకు ఏది చేతికి ఇవ్వడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పొలమును ఆశీర్వదిస్తాడు, నీ పంటను ఆశీర్వదిస్తాడు, నీ పనిని ఆశీర్వదిస్తాడు. ఆ విధానము దేవునికి ఉంటుంది తప్ప ఇలాంటి విధానాన్ని దేవుడు ఎన్నడను కూడా చేయడు. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో మీ ఆశని వారు సొమ్ము చేసుకోవాలని చూస్తారు. చివరికి మిమ్మల్ని నష్టపోతారు, చివరికి అప్పుల పాలైపోతున్నాయి చాలా కుటుంబాలు. ఇదొక విధానం. ఈ విధానంలో చాలామంది పడిపోతున్నారు, ఇతరుల ద్వారా మోసపోతూ ఉన్నారు. కానీ ఈరోజు మీకు సంఘానికి నేను చెప్పే విషయం ఏంటంటే, మనమే మోసం చేసుకుంటున్నాం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎలా పాస్టర్ గారు అంటారా? రండి, దేవుని వాక్యంలో ఒక 3 సంగతులు లేదా 4 సంగతులు దేవుని సన్నిధిలో మీకు పంచుతాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనల్ని మనం ఎలా మోసపరుచుకుంటాం. ఇతరులు మోసపరిచేది వేరు. ఒకవేళ దేవుని సన్నిధిలో ఒక లోక సంబంధంగా వివేచనో లేకపోతే జ్ఞానం ఏదైనా ఉంటే త్వరపడి వారి చేతిలో పడవు. ఓకే, అది మంచిది. కానీ బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనల్ని మనం మోసపరుచుకునే ఆ విధానాన్ని చూద్దాం. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. అదిగో చూడసారా, ఎవరును తమను తాము మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావలెను. జ్ఞాని అయినట్టు వాడు వెర్రివాడు చదువు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి దేవుని దృష్టిలో వెర్రితనమే. చాలు, వినండి. ప్రభు చెబుతూ ఉన్నాడు ఇక్కడ, ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తనను జ్ఞాని అని అనుకున్న ఎడల, ఈ లోకమునందు జ్ఞాని అని అనుకున్న ఎడల జ్ఞాని అగువాడు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి మంచి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది బిడ్డలారా, నేను జ్ఞానము కలిగిన వాడిని అని అనుకోకూడదంట. మనం ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఇది దైవ జ్ఞానం మనకు కావాలి. అది ఎంతైనా కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇది. నేను జ్ఞానినని అనుకోకూడదు అని అన్నాడు. ప్రభు సన్నిధిలో ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే వారు తమను తాము మోసపరుచుకున్నట్టు అర్థం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, పత్రికలో సంఘానికి చెప్పిన మాట, సంఘము అనగా దేవుని రక్తం చేత కొనబడి కడగబడి పరిశుద్ధులుగా సంఘముగా చేర్చబడిన వారికి చెబుతున్న మాట, ఇదిగో మీలో ఎవరును జ్ఞాని అని అనుకోవద్దు. స్తోత్రం. చెబుదాం హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను జ్ఞానిని, అంతా నాకు తెలుసు
అంతా నాకు తెలుసు. నాకు సమస్తము తెలుసు. బైబిల్ అంతా తెలుసు, వాక్యమంతా తెలుసు. నాకు తెలియదంటూ ఏది లేదు. ఒక ఆయన ఒక దినాన ఆ గ్రామంలో తిరుగుతూ ఉండగా ఈ గృహాలని, చెట్లని, వీటన్నిటినీ చూస్తూ ఉన్నాడంట. రోజు అలా తిరుగుతూ అలా చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయనకి దేవుని మీద ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని తెలుసా? దేవుడికి జ్ఞానము లేదు. ఏం లేదు? దేవుడికి అసలు జ్ఞానం లేదు అనుకున్నట్ట. ఒక చెట్టు కాడ నుంచొని ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు, పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, యేసుక్రీస్తు జ్ఞానము కలిగిన వాడు అని చెప్తున్నావు, ఆయన జ్ఞానమునకు మితి లేదన్నావు, ఆయన జ్ఞానము ద్వారా భూమిని, సృష్టిని సృజించావు అని చెబుతున్నావు, దేవుడికి అసలు జ్ఞానం లేదన్నాడు. లేదు అని. అవునా, ఎలా చెప్పగలవు అంటే, ఆ పాస్టర్ గారిని ఆయన ఎక్కడైతే అనుమానం వచ్చిందో ఆ చెట్టు ఎదుగు తీసుకెళ్ళాడంట. తీసుకువెళ్ళి, నాకు తెలిసినంతగా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, నీకు తెలీదు, మన గ్రామంలో ఎవరికి తెలీదు, నేను ఎంతో జ్ఞానం కలిగిన వాడిని అని చెబుతున్నాడు. అవునా, ఏంటి నీ జ్ఞానం అంటే, ఇదిగో ఇంత చెట్టు ఉంది కదా, ఆకాశాన్ని అంటేటట్టుగా ఉంది కదా, ఈ చెట్టు ఇంత బలంగా ఉంది కదా, ఈ చెట్టుకి దేవుడు జ్ఞానం కలిగిన వాడైతే ఇంత కాయ పెట్టాడేంటి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎంత పెట్టాడు? ఇంత బలంగా ఉంది, ఇంత కొమ్మలు ఉన్నాయి, ఆకాశాన్ని అంటేటట్టుగా పైకి వెళ్ళింది, ఈ చెట్టుకి ఇంత కాయ పెట్టాడేంటి దేవుడు అని అక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పి, అక్కడి నుంచి పొలంలోకి తీసుకువెళ్ళి ఆ పొలంలో గుమ్మడికాయలు వేసే ఆ పొలం దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాదుల దగ్గర నుంచోబెట్టి, దేవుడికి నిజంగా జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే ఇదిగో చూడు, ఈ పొద, గుమ్మడికాయ పొద ఎంత ఉంటుందమ్మా తమ్ముడు? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా దాని కొమ్మ? గుమ్మడికాయ పాదులు చూసారా? బీరకాయ పాదుల్లాగా ఉంటాయి కదా, ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది? మరి ఆ చెట్టుకి, ఆ చింత చెట్టుకి ఎంత ఉంటుంది? కదండి, ఏమంటే పెద్దయ్య గారు, అన్నగారు విన్నారా? మనం మామూలు కాదు, దేవునికి స్తోత్రం. యాకోబులు మనం. తెలివితేటలన్నీ మా దగ్గరే ఉన్నాయి అని భక్తి చేస్తున్నారు. వీడంటాడు, ఇతను అంటాడు, ఇదిగో దేవుడికి జ్ఞానమే ఉంటే ఇదిగో ఈ పొద చూడు ఎంత ఉంది, ఇది దానికి ఎంత గుమ్మడికాయ కాసింది అంటే, అయ్యా ఎంత కాసింది గుమ్మడికాయ, లేదా ఎంత, ఓకే. మరి ఈ ఇంత చిన్న చెట్టుకి ఎంత గుమ్మడికాయ, ఎంత బరువు ఉండే గుమ్మడికాయ పెట్టాడు, అంత చెట్టుకి ఎంత కాయ పెట్టాడు, దేవుడికి జ్ఞానం లేదన్నాడు. ఆయన అన్నాడు, నీకుందా అన్నాడు. నాకు ఉందండి, అందుకే ఇదిగో నేను తీసుకొచ్చాను అని. అలాగా చింత చెట్టు నుంచొని అలా మాట్లాడుతూ ఉండగా దేవుడు అలా ఒక గాలిని పంపాడంట. గాలిని పంపేసరికి చింత చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న పాస్టర్ గారు, అలాగే ఈ యొక్క జ్ఞానుని అని అన్నాడే, ఈ జ్ఞానం కలిగిన వాడి నెత్తి మీదకి చింతకాయలు రాలి 4 పడ్డాయి అంట. దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారు నవ్వుతున్నాడు, ఇక అయ్యగారు నవ్వుతున్నాడు. పాస్టర్ గారు, వీడికి బాగా జ్ఞానం కలిగేటట్టుగా దేవుడు చేశాడు అని. ఆయన అంటాడు, ఎందుకు నవ్వుతున్నావు అంటున్నాడు. నవ్వక ఏం చేయమంటావు? ఒకవేళ ఈ చింత చెట్టుకే ఒక 10 కేజీల కాయని లేదా 20 కేజీల కాయని దేవుడు పెట్టినట్టే ఇప్పుడు నీకు పెట్టి తేవాల్సి వచ్చేది అన్నాడు. స్తోత్రం చెప్పండి, అర్థమైందా? ఏం తేవాల్సి వచ్చేది?
పెట్టి తేవాల్సి వచ్చేది, నడిపించు నానావాన్ని నేను పాడాల్సి వచ్చేది. పరదేశులము ప్రియులారా ఇది అని పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎందుకండి అన్నగారు? అయ్యా ఎందుకు? అంత కాయే ఆ చెట్టుకి పెడితే ఆ 4 కాయలు తలంతా ఒక్కలైపోయేది, అక్కడే చనిపోయేవాడు. ఎంత చిత్రమో చూడండి. మనిషి అనుకుంటాడు, అక్కడ స్త్రీలు కూడా అనుకుంటారు, అసలు నేను అంత జ్ఞానం కలిగిన దాన్నో, నాకు ఎంత తెలివితేటలు ఉన్నాయో. ఇప్పుడు పిల్లలను చూడండి, నేను ఎంత తెలివి కలిగిన దాన్నో, ఎంత తెలివి కలిగిన వాడినో అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫీలింగే ఏమి లేదాడ. దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం హల్లెలూయా. చూద్దాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోండి, మనం దేవుని బిడ్డలం. దేవునికి అరే ఏంటి విచిత్రంగా ఉంది ఏమండి? మీలో ఎవరైనా నేను తెలివిగల్లోళ్ళు అన్న వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, మేము బాగా తెలియగలిగిన వాళ్ళం. కాజీపాలెంలో మా ఆయనకి ఏం తెలీదు, ఇల్లంతా నేనే గడిపోతున్నాను, మా ఆయనకి ఏం తెలియదు అన్న సిస్టర్స్ అంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎవరు లేరా? మంచివాళ్ళు అన్నమాట. ఏమండి? ఒకవేళ పురుషులు ఎవరన్నా అనుకుంటున్నారా, మా ఆవిడికి ఏం తెలీదు, మొత్తం నాకే తెలుసు అలా అనుకొని భార్యని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతమందో కుటుంబంలో యజమానులు. ఏదన్నా భార్య సలహా ఇచ్చిందనుకోండి, బా అవతల బా, నీకేం తెలుసు, నీకేం తెలీదు, అవతలకు పో అని. నీకంటే నేనే జ్ఞానం కలిగిన వాడిని, అన్నీ నేనే చేయగలను, అన్నిటిని నేనే పరిష్కారం చేసుకోగలను అని ఆలోచన ఈ దినాల్లో అనేక మందికి. ఎన్నో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రభు అంటున్నాడు, మీరు మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. జ్ఞానముందని చూడండి. ప్రభువు ఆ యొక్క నెబుకద్నెజరుకి రాజుకి రాజ్యాన్ని చేతికి అప్పగించాడు. ప్రపంచాన్ని ఏళ్తున్నాడు. ప్రభువే అతనికి ఆ ఆధిక్యతను, ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించి వెళ్ళిన చోట విజయాన్ని ఇచ్చి దేవుడే ఏర్పరచబడిన రాజ్యం అది. అంతే కదా? దేవుడే, గుర్తుపెట్టుకోండి, రాజ్యాలను రాజులను ఎన్నుకునేది ఆయనే. ఆయన నెబుకద్నెజరుకి ఆ భాగ్యాన్ని ఇస్తే, ఆ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు అంటాడు, మహోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ కృప చూపి ఇంతటి భాగ్యాన్ని, ఇంతటి ఆధిక్యతను, ఈ సింహాసనాన్ని నీకిచ్చాడు ఆయన. అయితే నువ్వేం చేశావు? ఇదిగో పట్టణాన్ని కట్టి, ఈ పట్టణం కట్టిన తర్వాత ఆ పట్టణాన్ని చూసుకుంటూ నా జ్ఞానం ద్వారా, నా బలము ద్వారా, నా శక్తి ద్వారా నేను ఇదిగో ఈ పట్టణాన్ని కట్టాను, ఇంత గొప్ప పని చేశానని నీ మనస్సులో నీవు నీ జ్ఞానాన్ని బట్టి గర్వించావు. కనుక ఏం చేస్తాన్నాడు ప్రభు? ఏం చేస్తాన్నాడు? మానవ స్వభావం పోయి పశు స్వభావాన్ని నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుంచుకోండి దయచేసి, బైబిల్లో ప్రశ్నలు అవసరమైన ప్రశ్నలు వేయండి. అవసరమైన ప్రశ్నలు. ఒక ప్రశ్న వేసాడు, ఏమని? ఏమండి, ఆదాము అవ్వలు ఉన్నారు కదా, మూల పురుషులు వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరి తర్వాత కయ్యోను హేబేలు అనే ఇద్దరు వారికి జన్మించారు కదా, మరి కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అని అడిగాడు. కయ్యోను భార్య పేరేంటి? నీకు అవసరమా? నాకు అవసరమా? వాళ్ళిద్దరే కదండి ఆదాము అవ్వలు. వాళ్ళ తర్వాత ఎవరు? ఏబేలు. చెప్పాలందరూ ఏబేలు మొదటివాడు కయ్యోను, తర్వాత ఏబేలు. వాడు బైబిల్ చదువుతా వాడికి ఏందో
గొప్ప సంగతి ఏదో మర్మాన్ని కనిపెట్టినట్టుగా వచ్చి అంటాడు, అయ్యా కయ్యోను భార్య యాడ్ నుంచి వచ్చింది, మరి ఆదాముకి అవలకి మరి పిల్లలు వీళ్ళిద్దరే కదా సృష్టిలో, ఆ నలుగురే కదా, మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె పేరేంటి అంటారు. ఆమె పేరు మరియమ్మ, రాసుకో అన్నాడు ఒక పాస్టర్ గారు. ఆమె పేరు, హలో ఏమండి, ఆమె పేరు మరియమ్మ, రాసుకో అన్నాడు ఆ పాస్టర్ గారు. నీకెందుకయ్యా యాడ్ నుంచి వచ్చారు, ఉన్నారుగా, ఇచ్చాడుగా, జరిగిందిగా. అయినా ఒకటి ఆలోచన చేయండి, మనం బైబిల్ చదివేది, వాక్యం చదివేది ఎందుకన్నా? ఎందుకు? మనతో దేవుడు మాట్లాడాలి, మన హృదయాలను దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న దేవుని సంబంధమైన గుణగణాల గురించి, లేదా ఒకవేళ బలహీనతల గురించి, సమస్యల గురించి మనతో మాట్లాడటానికి, సరిచేయబడి కట్టబడటానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడటానికి. అంతేనా? అంతే కదా తమ్ముడా? కాబట్టి జాగ్రత్త, జ్ఞానులము అని మీరు అనుకోవద్దు. అనుకోవద్దు, జ్ఞానులు, మేము జ్ఞానులు, మాకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు అని దేవుని బిడ్డలు అనుకోవటానికి వీలు లేదు. లోకంలో ఉన్నవారు అనుకుంటే అది తీసేయండి. నీవు నేను కూడా సంఘంలో ఎలాగ ఉండాలంటే, ప్రభువా నాకు తెలియదయ్యా, నాతో మాట్లాడు. ఇర్మియాకు కుమ్మరవానింటికి తీసుకెళ్ళాడు. ఇర్మియాకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఇదేమిటి అని అంటే, ఇర్మియా అంటాడు, ప్రవక్త నాకు తెలియదు ప్రభువా, నువ్వు చెబితేనే కదయ్యా నాకు తెలిసేది అంటాడు. దేవునికి స్తోత్రం. నేర్చుకునేవాడు చెప్పే మాట ఏంటి తెలుసా? ప్రభువా నువ్వు సెలవీయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నేను నేర్చుకుంటాను. ఆమె హల్లెలూయా. అలాంటి మనస్సు, ఆలోచన నీకుంటే దేవుడు విశేషమైన వాటిని నేర్పుతాడు, నీకు శ్రేష్టమైన వాటిని నీకు నేర్పుతాడు, శ్రేష్టమైన సంగతులు నీతో మాట్లాడతాడు. బిడ్డలారా, అలాగే యెహెజ్కేలును చూడండి. వారు ఆ అధ్యాయాలు మీరు చదువుకురండి. యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తే, అయ్యా ఇదిగో యెహెజ్కేలు నా ప్రవక్త, నీదిగో ఏం కనపడుతుంది అని దేవుడు చూపిస్తే, ఆ యెహెజ్కేలు అంటాడు, అయ్యా నాకు తెలీదు, మీరు సెలవిస్తే, మీరు చెప్తే కదా నాకు తెలిసేది అంటాడు. వింటున్నారా? గమనిస్తున్నారా? ప్రవక్తలే, దేవుని యొక్క దాసులే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారే, దేవుని స్వరం విన్నవారే ఏమంటున్నారు? ప్రభువా మాకు తెలియదయ్యా, మాకు తెలియచేయండి, చెప్పండి ప్రభువా అని ప్రభువుని అడుగుతున్నారు. నీకు ఈ మనసు లేకపోవటం బట్టి, నేర్చుకోవాలనే తపన లేదు కాబట్టి, తెలుసుకోవాలనే ఆలోచన లేదు కాబట్టి. ఎందుకు లేదు అంటే, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు అన్నాడు వినడిక. గుర్తుపెట్టుకు, నాకు తెలుసు అన్నవాడు ఎవరు చెప్పినా, చివరికి దేవుడు వచ్చి చెప్పినా వినడు. ప్రభు సన్నిధిలో విను. ఈ పగటి కాలంలో ప్రభు సన్నిధిలో వినరా. నీకు ఎప్పుడైతే తెలీదు అని అంటావో దేవుడు నీకు నేర్పుతాడు. చేతుల దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రంలో ఒకవేళ ఇంత దోషుడితో నీళ్లను తీస్తే సముద్రం ఏమన్నా కోల్పోతుందా? నీళ్ళను కోల్పోద్దా? అటు తీసిన వెంటనే ఏమైపోద్ది? ఆ గ్యాప్ని మరలా నీళ్లు పూడ్చేస్తుంది కదా. బిడ్డలారా, ఆయన అన్నాడు, నాకు దేవుల్లో ఏం తెలుసు అంటే, ఇదిగో ఎంత దోషుడంత తెలుసు అన్నాడు. ఇంక తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అన్నాడు. దేవునికి స్తోత్రం. చదువు హల్లెలూయా, చదువు హల్లెలూయా, చదువు హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో జాగ్రత్త. దేవుని సన్నిధిలో నాకు సమస్తము తెలుసు అని నువ్వు అన్నడూ చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తే, ఎవరైనా అలాంటి మనసుతో ఉంటే, ఎవరైనా అలాంటి ఆలోచనతో ఉంటే, ఈరోజు విను, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడటం అసాధ్యం. దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. దేవుని వాక్యుని దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా, ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడినా, నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుని జ్ఞానంతో, నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నావు కనుక ఆ మాట నీ జీవితంలో ఫలభరితంగా మారదు. ఆ మాటని నేను తీసుకోలేము.
బిడ్డలారా, ప్రభు సన్నిధిలో గమనించండి. పౌలు గారు అంటున్నాడు, మీరు జ్ఞానులని చెప్పండి, అనుకోవద్దు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానము కలిగిన వాడు ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, జ్ఞాన సంపన్నుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. చదువు హల్లెలూయా, చదువు హల్లెలూయా, హల్లెలూయా. కనుక అమ్మ, చెల్లెళ్ళు, తల్లులు, అయ్యా బ్రదర్స్, తండ్రులు, మీరన్నడను కూడా ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన విధానంలో ఉండకూడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఒకవేళ అలా ఉంటే నిన్ను నీవు మోసం చేసుకున్నట్లే, జాగ్రత్త. రెండవ సంగతి దేవుని సన్నిధిలో చూద్దాం. రెండవ విషయాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్పండి. మరొక్కసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అందరూ టిఫిన్లు చేసి వచ్చారు కదా? టిఫిన్ చేసి వచ్చారా? టిఫిన్ అంటే ఇడ్లీ, అట్టు. మేము ఎప్పుడో 7ంటికి బయలుదేరాము. పాస్టమ్ గారు, నేను ప్రతి నెలలో 2వ ఆదివారం వస్తుంది పాస్టమ్ గారు, మిగతా వారాలు రాదు. ఈరోజు ప్రభు దయ వల్ల, మీ ప్రార్థన వల్ల మా పాస్టమ్ గారు నేను ఇద్దరం కలిసి వచ్చాం. దేవునికి స్తోత్రం. టిఫిన్ చేయటానికి ఒక పావు గంట, అర్ధగంట టైం పోద్దని 9 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఆ తమ్ముడిని అడిగాను, తమ్ముడా ఎన్నింటికి అన్న? 9 కానీ 9:15 కానీ. తమ్ముడు కొంచెం నా మీద దయ చూపాడు, ఎక్కడ గుంటూరు అవతల నుంచి రావాలి కదా, అందుకని 9:15 అన్నాడు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, మీ ఇంట్లో టైం తిరుగుతుందా, ఆగిపోయిందా? మీ ఇళ్లలో గోడ గడియారాలు ఉన్నాయా? గోడ గడియారాలు ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఈసారి మీ గోడ గడియారాలు లేకపోతే చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరికి ఒక గడియారం, గోడ గడియారం ఇచ్చేస్తాడు ప్రభువారు. అమ్మ, ఉందా? గోడ గడియారాలు ఉన్నాయా? కాజీపాలెం వాళ్ళు ఎత్తండమ్మా చేతులు. గోడ గడియారం ఉన్నవాళ్ళు ఎత్తండి. మీ గోడ గడియారంలో ఇప్పుడు ఎంత అయి ఉంటుంది? మీ టైం ఏ టైం? టిఫిన్ చేస్తే పాస్టర్ గారు టిఫిన్ చేద్దామయ్యా అంటే పావు గంట 20 నిమిషాలు పోద్ది. టయానికి ముందే మనం అక్కడ ఉండాలా. టిఫిన్ కట్టి ఇవ్వాలి. లేదు పాస్టర్ గారు టిఫిన్ నాకు లేదు, నాకు టైం లేదు టిఫిన్ చేయటానికి. మీరు అందరు తినొచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించును కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది భోజనం కూడా చేసి వచ్చి ఉంటారు. వదలడే పాస్టర్ గారు కంతేరు నుంచి వస్తున్నాడు, ఆయన వదలడో. దేవునికి స్తోత్రం. వండుకొని పొద్దున్నే చీకటితో లేచి తినొచ్చారు. మంచిదే, తిని రావటం మంచిదే, టిఫిన్ చేయటం మంచిదే. ఉండండి. అయ్యా, పద్దాక మాట్లాడకూడదు. ప్రభు దయ వల్ల టిఫిన్ చేశారా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మేము తక్కువగా ఏమంటలేదు, కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే సమయానికి దేవుని మందిరంలో ఉండటం నేర్చుకుంది. చక్కగా ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఈసారి వారం నేను రావాలనుకుంటున్నారా? చేతులు ఎత్తండి. రావాలనుకున్నాడు. అనుకున్నోళ్ళు సగం ఎత్తున్నారు, సగమే రావయ్యా అనే. రావాలనుకుంటున్నారా? ఈసారి అలెక్స్ని అడుగుతాను, తమ్ముడా 9:15కి తీసి వాట్సాప్లో ఫోటో పెట్టని చెబుతాను. వింటున్నారా? ఎప్పుడు 9:15 కల్లా ఇలా ఉండిపోవాలి అందరూ యేసు నామములో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. వింటమే కాదు, దైవజనుడు అన్నగారు ఏం చెప్పాడంటే ఇదే మాట చెప్పాడు. 9 లేదా 9:15 కల్లా నువ్వు అక్కడ ఉండాలి. ప్రారంభ ప్రార్థన చేయాలి. ప్రారంభం ప్రార్థన చేసి పాటలు పాడాలి. తర్వాత వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగించి నువ్వు కర్లపాలెం వెళ్ళాలి. ఉదయమే చీకటితోనే లేచి
కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేసేసి దేవునికి స్తోత్రం బైక్ తీసుకొని అందుకని సమయం లేదు కనుక ఒకవేళ హోటల్కి వెళ్ళి భోంచేస్తే ఆ సమయం అలాగా ఒక పావు గంట 20 నిమిషాలు కనీసం అవుతుంది కదా. వాడు ఇడ్లీ తేవాలా, అట్టు తేవాలా, వాడు మళ్ళీ చట్నీ అడుక్కోవాలా. మేము ఇదంతా వాడితో పని, వాడి మీద ఆధారపడాలి. ఆడికెళ్తే హోటల్కి వెళ్ళి డబ్బులు మనమే కట్టేది, మళ్ళీ ఆడి మీద ఆధారపడాలి. అందుకని పాస్టమ్ గారికి టిఫిన్ కట్టు, నాకు టిఫిన్ కట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. ఏం ప్రాణాలేం బావు ఒక పూట తినపోతే. పోద్దమ్మా పోద్దా? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రేపు అలెక్స్ తమ్ముడా వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, మంచోళ్ళు. మీరు విను మాత్రమే విను వారై ఉండక చెప్పండి దాని ప్రకారముగా వాక్య ప్రకారముగా వెనకున్న చెల్లెళ్ళు ఈ రోజున విను జాగ్రత్తగా. నువ్వు ఎక్కడ నిన్ను మోసం చేసుకుంటున్నావంటే ప్రభు అంటున్నాడు నువ్వు వినువటికే ఉంటున్నావు, వింటున్నావు అంతే. ప్రసంగం బాగుంది అంటున్నావు అంతే. అద్భుతంగా చెప్పెళ్ళాడండి కంతే నుంచి వచ్చిన పాస్టర్ గారు. ఆయనే రావాలండి మాకు, ఆయనే రావాలి. అద్భుతంగా మాట్లాడతాడు సుధాకర్ అన్న గారు, అద్భుతంగా మాట్లాడతాడు. ఇలాగా అద్భుతంగా మాట్లాడారు. నిజమే మాట్లాడాడు దేవుడు. దాని ప్రకారముగా నువ్వు చేయాలి. ఏది విన్నావో ఈ వారము దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. దాని ప్రకారంగా నీ భక్తి జీవితం ఉండాలి, దాని ప్రకారంగా నీ ప్రవర్తన ఉండాలి, ఆ వాక్య ప్రకారమైన ఆరాధన ఉండాలి, ఆ వాక్య ప్రకారమైన ప్రార్థన జీవితం ఉండాలి, ఆ వాక్య సంబంధమైన దేవుని సన్నిధిలో నడవడిక నీకు ఉండాలి. నువ్వు విని వెళ్ళావా ఉపయోగం లేదు. ఇక్కడ 1000 మంది ఉన్నా ఇంకంతకంటే ఎక్కువ ఉన్నా ఇక్కడ చెప్పబడిన మాట నువ్వు విని అవతలకి వెళ్ళావా, వెళ్ళి దాని ప్రకారంగా నువ్వు జీవించట్లేదా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. ఎందుకు భక్తిలో బలహీనంగా ఉన్నావు? ప్రార్థనలో మనసుందా ప్రార్థన చేయడానికి? పట్టుమని 5 నిమిషాలు ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావు. అంత బలహీనమైపోయావు నువ్వు. కారణం ఏమిటి తెలుసా? వాక్యం వింటున్నావు, అలా వెళ్ళిపోతున్నావు. కానీ ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విను, గ్రహించు. దేవుని సన్నిధిలో మీరు విను మాత్రమై ఉండక ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండుడి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బేస్ తగ్గించు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూద్దాం అందరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒక పోటీ పెడుతున్నాను, ఒక మంచి గిఫ్ట్ కూడా పెడుతున్నాను. వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే నేను వస్తే ఆ గిఫ్ట్ మీకు ఇస్తాను. ఏంటంటే ఒక నెక్లెస్ ఇస్తాను, బంగారపు నెక్లెస్ ఇస్తాను. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి నెక్లెస్ వద్దా అమ్మ చెల్లెలు? వద్దా? మీరు బలు మంచోళ్ళు మీరు. పాస్టర్ గారు మొత్తానికి దేనికో దీన్ని కలుపుతున్నాడు, అందుకని నెక్లెస్ ఇస్తా అంటున్నాడు అని చెప్పింది కదా. నిజంగా ఇస్తా. నమ్మిన వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అన్న మీకైతే సెల్ ఫోన్లు ఇస్తా. ఏంటయ్యి యవనస్తులారు మీకేం కావాలా? ఇస్తా. ఓకే బాబు, మీకేం కావాలా? ఏమొద్దా? మంచివాళ్ళు మీరు. అయితే కండిషన్ ఏంటంటే ఈ వారం అంతటిలో దేవుని వాక్యాన్ని నెరవేర్చే విధానంలో నువ్వు ఉండు చాలు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన మాటను నీకు అందిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? వినాలి. ఒక ఆయన అంట, 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు రా బాబు అంటే, ఇటు ఇని ఇటు ఇడిచిపెట్టడానికి అన్నాడు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడమ్మా ప్రభు? వాడు మహా తెలివిగలడు, జ్ఞానం కలిగినోడు. వాడి తెలివి కాకులెత్తుకుపోను. ఏమండి? 2 చెవులు ఇచ్చింది ఎందుకమ్మా?
అసలు నోరు ఇచ్చింది ఎందుకు చెప్పండి మీరు? తమ్ముడా ఏది మాట్లాడరు? నోరు ఎందుకు ఇచ్చాడే? తినడానికి భాషకర్ అంటారా? మంచిదే, తినకపోతే బతకలేం కదా. స్తుతించటానికి ఈ నా నోరుని స్తుతి 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 కోసం నా దేవుడు నాకు ఇచ్చాడు. నా నోటిని స్తుతిగా చేయి ప్రభు అంటాడు దావీదు. ఆమేన్. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సవాలు విసురుతున్నాను, వినండి. నీ జీవితంలో కొంతమంది భక్తి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, లేకపోతే ఎంతకన్నా ఎక్కువ, లేదా సంవత్సరమో 2 సంవత్సరాలు. నేను అడుగుతున్నా ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతగా నీ హృదయంలోకి తీసుకొని దాన్ని పాటిస్తున్నావు? నువ్వు పాటించే బిడ్డవైతే ప్రార్థన చేయకుండా ఉండవు. నువ్వు పాటించే బిడ్డవైతే దైవ సంబంధమైన భారం నీలో ఉంటుంది. నువ్వు పాటించే బిడ్డవైతే స్తుతించకుండా ఉండలేవు. దేవుని వాక్యాన్ని నడిచే బిడ్డవైతే, అలాగ పాటించే బిడ్డవైతే పాపానికి దూరంగా ఉంటావు, లోకానికి దూరంగా ఉంటావు, పరిశుద్ధుడిగా జీవిస్తావు. నీవున్న స్థలంలో నీకు శ్రేష్టమైన సాక్ష్యము, ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే ఆ శ్రేష్టమైన సాక్ష్యము ఆ ప్రజల మధ్య, నీ ఇంటిలో, నీ గృహములో ఎప్పుడు కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని నువ్వు పాటించినప్పుడే. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, ఏమని? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? కొనియాడబడుతుంది. చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. కొనియాడబడుతుంది. ఎవరు కొనియాడబడతారు? ఎవరు కొనియాడబడతారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమెకి భయం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు అంటాడు 119వ కీర్తనలో, నీ వాక్యమే నాకు భయమును కలగజేసిన అంటాడు. నీ వాక్యమే నాకు భయాన్ని కలగజేసింది. దైవ భయము దేవుని బిడ్డలారా కలగజేసింది దేవుని వాక్యం. అందుకే దేవుని సన్నిధిలో ఆ ఇశ్రాయేలుల మధ్య దావీదు సాక్ష్యాన్ని పొందాడు. దావీదు, దేవుని బిడ్డలారా, ప్రజలందరూ దావీదుని కొనియాడుతున్నారు, కీర్తిస్తున్నారు దేవుని సన్నిధానంలో. ఆ గొప్ప ఆధిక్యత దావీదు దేవుని వాక్యం వెంటనే కాదు, దాని ప్రకారముగా నడుచుకునేవాడు. అద్భుతమైన ఒక విషయం చెప్తాను, వినండి. ప్రభు మోషేని ఆ కొండ మీదకి రమ్మన్నాడు. ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే ప్రత్యక్ష గుడారం కూడా కట్టమని మోషేకి అక్కడ ప్రభు ఆయనకు చూపించాడు, మోషేకి చూపించాడు. రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు ఎలాగైతే మోషేకి చూపించాడో కట్టమని, అలాగనే ప్రత్యక్ష గుడారం కట్టాడంట. మోషే అట్లాగూ చేశాడంట. ఎలాగా? దేవుడు ఏం చెప్పాడో అదే మోషే చేశాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం కట్టబడి ముగించినప్పుడు దేవుని సన్నిధిలో యెహోవా మహిమ ఆ మందిరమంతా నింపబడిందంట. చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లించారు. దేవుని మహిమ దిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? మోషేకి ఏం చెప్పాడో ప్రభు దాన్ని తూచా తప్పకుండా మోషే పాటించాడు, చేశాడు, నెరవేర్చాడు. బాబు కొంచెం తగ్గించమ్మా, ధ్వని పడతలా, ఆ పదాలు కొన్ని ఎగిరిపోతాయి. బిడ్డలారా ఒకసారి ఆలోచించి, ప్రేమించాలి అని చెబుతాం, చెప్పండి, ప్రేమించాలని చెబుతాం కానీ ప్రేమించు. ప్రార్థన చేయాలి అని తెలుసు, ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇలా ఎన్నో విషయాలు ప్రభు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు, కానీ వాటిని దాటి వెళ్ళిపోతున్నాం. దయచేసి మీ అందరికీ బిడ్డలారా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం విన్న నీవు దాని ప్రకారముగా నడవటానికి ఎప్పుడైతే ఇష్టపడతావో నువ్వు ప్రభువుని సంతోషపెట్టి ప్రభువుని గణపరిచే బిడ్డగా నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటావు.
ఇది రెండవది. మొదటి చెప్పండి, చెప్పాలి. మాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదంట. ఒకవేళ అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకోండి. రెండవది వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా నడుచుకోవాలి. అలా చేయనంతకాలం ఎక్కడ ఉన్నావో నీ ఆత్మీయ జీవితం అక్కడే ఉంటుంది. జాగ్రత్త. ప్రభు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. ఈరోజైనా ప్రార్థన చేసుకో. బలము నీవు నాయన, శక్తి నీవు నాయన. యేసయ్య శత్రువుల్ని ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నాడో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని. జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మూడవ విషయాన్ని చూసి మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎవరైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రం. చెప్పండి, అందరు చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవడైనను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈరోజు విను, భక్తి వ్యర్థమైపోతుంది. భక్తి లెక్కలోకి రావట్లా అండి. భక్తి లెక్కలోకి రావట్లా. నువ్వు చేసే భక్తి లెక్కలోకి రావాలి. అమ్మా తల్లులు, అయ్యా, నువ్వు చేసే భక్తి ఎక్కడికి రావాలి? దేవుని లెక్కలోకి రావాలి. వ్యర్థమైన భక్తి చేయొద్దు. ఇక్కడ వ్యర్థమైన భక్తి ఉందంట. వ్యర్థమైన ఆరాధన కూడా ఉంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుంటూ, అంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్నమాట. నువ్వు మోసం చేసుకుంటున్నావు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, దేవుని వాక్యానికి విరోధమైన మాటలు మాట్లాడుతూ, నేను భక్తి కలిగిన వాడినే అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెబుతుంది, నీ నోటికి కళ్ళెం లేకపోతే నీ భక్తి వ్యర్థం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. భక్తి వ్యర్థం కావద్దు. భక్తి లెక్కలోకి రావాలి. ఆమేన్. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గనురాలైన ఆమె ఇంటికి దైవజనుడైన ఎలీషా వెళితే ఆయన్ని చేర్చుకొని ఆహారం పెట్టి ఆ ఇంటి యజమానుడితో ఆ స్త్రీ చెబుతుంది, మన ఇంటికి వచ్చి వెళ్ళే దైవజనుడు భక్తి గల దైవజనుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏబుని ప్రభు అన్నాడు భక్తి గలవాడు అన్నాడు. కొర్నేలిని, ఇటాలి పట్టణములో అన్యుడైనటువంటి కొర్నేలిని భక్తిపరుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరిని, నీ ధర్మ కార్యాలు నా దగ్గర దాచబడి ఉన్నాయి. అందుకే నీ ఇంటికి దేవుని నా సన్నిధిలో నా దూతలను పంపుతున్నాను. ఇదిగో ఈ రోజున ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆశీర్వాదాన్ని నీకు నీ ఇంటి వారికి ఇస్తాను అని ప్రభు మాట్లాడి పంపించాడు. పేతురుని పిలిపించి దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కొర్నేలు ఇంటిలోనికి, కొర్నేలు బిడ్డల మీదకి, కొర్నేలు బంధువుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆ స్థలమును ఆ బిడ్డలను ఆత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు భక్తి సరిగా చెయ్యి, దేవుడు వచ్చి నీ గృహంలో నివాసం చేస్తాడు. భక్తి సరిగా చేయి, నీ పక్షంగా అద్భుతాలు చేస్తాడు. నువ్వు భక్తి సరిగా చేయి, నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. అవసరమైతే పరలోకం నుండి దేవదూతలను పంపుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
దేవదూతలు నీ ముందర నడుస్తాయి, నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాయి. అన్నా, అమ్మా, తల్లి, చెల్లి, జాగ్రత్త. ప్రభు సన్నిధిలో నీ భక్తి లెక్కలోకి రావాలి. నీ భక్తి వ్యర్థం కాకూడదు. ఎప్పుడు వస్తుంది నీ భక్తి అంటే? నీ నోటికి చెప్పండి. కొంతమంది ఉంటారు, పిల్లలకి ఒక పేరు పెడతారు, వాడు ఫలానా సురేష్, మహేష్, లేకపోతే జ్యోతి, శృతి అని. శృతి ఆ స్థుతి పలకదు. ఏ స్థుతి పలికింది? ఈ స్థుతులు పలుకుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటారు? ఒరే, ఇడు వాగుడు గాయరా. ఏ గాయి? వాగుడు గాయ. ఓరకనే మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞాని మౌనంగా ఉంటాడు. స్తోత్రం. నలుగురిలో కూర్చున్నప్పుడు దేవుని మాట నీ నోట రావాలి, ప్రభు కార్యాల గురించి చెప్పాలి, కానీ లోక సంబంధమైన మాటలు నీకు రాకూడదు. భక్తిహీనులైపోతుంది. భక్తిలో ఆశీర్వాదాన్ని చూడలేకపోవటానికి, కుటుంబాలు అలాగే ఉండిపోవటానికి. సంవత్సరాలు చేయండి భక్తిని, సంవత్సరాలు రండి ఆరాధనకి, వ్యర్థమైపోద్ది. ఎందుకో తెలుసా? నీ నోటికి చిక్కము లేదు కనుక. బిడ్డలారా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మూడో విషయం ఇది గుర్తుంచుకో. ప్రభు సన్నిధిలో మొదటిది ప్రార్థన చేస్తాను, చెప్పండి. మొదటిది, అన్నీ నాకు తెలుసని అనుకోకూడదు. రెండవది, వాక్యం విని అలా వెళ్ళిపోయేవారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. మూడవది, నోటికి చెప్పండి చిక్కం పెట్టుకోక, నేను భక్తి చేస్తున్నాను, బాగానే ఉన్నాను, బాగానే దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవునికి ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నావా? మోసపోతున్నావు. అందుకే నీ జీవితంలో ప్రభు జోక్యం చూడలేకపోతున్నావు, పరిశుద్ధాత్మ కార్యాలను చూడలేకపోతున్నావు. బిడ్డలారా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం మోసపరుచుకుంటుంది ఈ మూడు విషయాల్లోనే. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయి. ఈరోజైనా చెప్పబడిన మాటను బట్టి, వాక్యమును బట్టి ప్రభు నీతో మాట్లాడాడు కదా. అందరూ లేచి నిలబడదాం. పెద్దవాళ్ళు అయితే లేగవద్దు, కానీ మిగిలిన వారందరూ లేగవండి. ఒక్క నిమిషం లేగవండి. అందరం ప్రార్థన చేద్దాం. అడుగుదాం ఆయన్ని, ప్రభువా కృపనివ్వయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా కృప దయచేయి నాయన అని ప్రార్థన చేద్దాం. అటు ఇటు వెళ్ళొద్దు ఎవరు. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. ప్రభు మీ జీవితాల్లో కార్యం చేయాలని, ప్రభు మిమ్మల్ని బలపరచాలని, ప్రభు నిన్ను నడిపించాలని ప్రార్థన చేస్తాను. దైవజనుడిగా అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీవించండి, ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థనలో స్వరం తెరిచి అడగండి, ప్రభువుని అడగండి. నాయనా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను. ప్రభువా, నాలో ఫలం లేదు. ప్రభువా, నా కుటుంబంలో నాయన ఆశీర్వాదం లేదు, నా భక్తిలో శక్తి లేదు నాయన. ప్రభువా, నన్ను కనికరించు నాయన అని ప్రార్థన చేయి. ఈరోజు నిన్ను ప్రేమించి ప్రభు సన్నిధిలో ప్రభు మాట్లాడుతూ ఉండగా, ప్రభు వాక్కుని ఎత్తుకొస్తూ ఉండగా, ఆ వాక్కును దాటి వెళ్ళొద్దు. ప్రభు వాక్యానుసారమైన ఆరాధనలోకి రావాలి, వాక్యానుసారమైన జీవితం అయిపోవాలి నీ జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యము చేయుటకు సమర్థుడైన దేవుడు నీ హృదయాన్ని దర్శించి నిన్ను బలపరుస్తాడు. ఈ రోజున నిశ్చయం ఆయన నమ్మదగిన దేవుడు, బలహీనులను బలపరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఈ రోజున భక్తి చేయలేకపోతున్నాను సరిగా అని ఒకవేళ నీకు దేవుని వాక్కుని ఎద్దుకు వచ్చినట్లయితే, ప్రభువా కనికరించండి, నాకు సమస్తము తెలుసు అని అనుకుంటున్నావా? అయితే ఈ రోజున ప్రభు సన్నిధిలో, నాకు తెలియదయ్యా, ఇంతకాలమే అలా అనుకున్నాను, నేను మోసపోయాను, అయ్యో ప్రభువా నేను బలహీనరాలు అయిపోతున్నాను, అయ్యో సమస్యలో పడిపోతున్నాను, సమస్యలను కొని తెచ్చుకుంటున్నాను నా ఇంట్లోనికి. ప్రభువా నన్ను క్షమించు, నాకు కనికరం చూపయ్యా, నాకు కనికరం చూపయ్యా అని ప్రార్థన చేయి. తమ్ముడా ప్రార్థన చేయి, అమ్మా తల్లి ప్రార్థన చేయి, యవన బిడ్డలారా చిన్న ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మీకు కృపనిచ్చునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రభు కొర్నేలు ఇంటిలో చేసిన పరిశుద్ధాత్మ కార్యమును ప్రభు మీలో జరిగించునుగాక. వాక్య సంబంధమైన ఆరాధన చేయనట్లుగా మనందరినీ ప్రభు ప్రేరేపించి నడిపించునుగాక. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ బిడ్డలందరూ కొరకై ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి, బలపరచండి, కృపతో నింపండి, నూతన పరచండి అయ్యా, ఆత్మకార్యం జరిగించండి అయ్యా. వీరందరూ నీ పిల్లలే, వీరందరూ నీ బిడ్డలే కదా ప్రభువా. కనికరం చూపయ్యా, దయచూపు నాయన. యేసు నామములో వీరితో ఉండండి నాయన. యేసు నామములో ఫలభరితమైన జీవితాలుగా మార్చు నాయన. నిరాశ నుండి, నిస్పృహల నుండి యేసు నామములో వీరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
దేవా నిత్యము ఆత్మలో లేపండి ప్రభువా, వాక్కు ద్వారా లేపండి నాయన, ఆత్మ ద్వారా లేపండి ప్రభువా. నీ సన్నిధిలో కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ వచ్చినప్పుడు అయ్యా ఎత్తబడి ఇదిగో నీ సన్నిధికి చేరే భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని మీ బిడ్డలందరూ కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ఈ పగటి కాలంలో అయ్యా ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడే ప్రతి మాటను దీవెనగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగినవి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. చెప్దాం అందరూ ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పిద్దాం. అటు తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం.